హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ ధురంధర్ వర్సెస్ టాక్సిక్. ఏంటి రచ్చ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఒకప్పుడు రీజనల్ సైన్మాల మధ్య పోటీలు జరిగేవి. ఇక ఇప్పుడు ఫ్యాన్ ఇండియా సైన్మాల మధ్య పోటీలు జరుగుతున్నాయన్నమాట. ఇక మ్యాటర్లోకి వెళ్తే మార్చ్ 19న రెండు పెద్ద ఫ్యాన్ ఇండియా సైన్మాలు రిలీజింగ్కి రెడీ అయిపోతున్నాయి. అవి మరేంటో కాదు, ఒకటి బాలీవుడ్ ధురంధర్ 2 అయితే ఇంకోటి శాండల్వుడ్ టాక్సిక్. ఇక వీటి రచ్చ ఏందో చూస్తే, దురంధర్ గురించి తెలిసిందే కదా. 2 నెలల ముందు ఎసువంటి అంచనాలు లేకుండా రిలీజింగ్ అయిపోయి మెల్లగా బీభత్సమైన సెన్సేషన్ అయింది. ఇది ఏ రేంజ్ హిట్టో చెప్పాలంటే హిందీలో తప్ప వేరే ఏ లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వలేదు. పైగా దీని రిలీజ్ని గల్ఫ్ బెల్ట్లో అడ్డుకున్నారు కూడా. అయినా కూడా 1300 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్తో బాక్సాఫీస్ని తుక్కు చేసింది. నిజానికి ఇది స్టార్ హీరో సెంట్రిక్ సినిమా కాదు, కేవలం స్క్రీన్ ప్లే మీద రియలిస్టిక్ టేకింగ్ అండ్ మేకింగ్తో సాగిన ఒక స్పై డ్రామా. పేపర్ మీద కాంప్లెక్స్గా కనిపించే నరేషన్ అయినా కూడా స్క్రీన్ మీద నేల టికెట్ అన్నయ్యాక కూడా ఈజీగా అర్థమైపోయే ఫ్రీ ఫ్లోట్ టేకింగ్ అనమాట. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ మార్చ్ 19న రిలీజ్ చేస్తున్నారు. సీక్వెల్ అనగానే మన పుష్పం 2 లాగా బలవంతంగా సాగదీసిన ఈ స్టోరీ ఏం కాదు. ఇది ఒరిజినల్ సీక్వెల్. చెప్పాలంటే పార్ట్ 1 రిలీజ్ టైంకే పార్ట్ 2 80% షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు మేకర్స్. అది వాళ్ళ డిక్షన్. ఇక ఈ సీక్వెల్కి మామూలు హైప్ లేదు మార్కెట్లో. అందుకే మిగతా రీజనల్ లాంగ్వేజెస్లో కూడా సైమల్టేనియస్గా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆ హైప్కి ఫ్యాన్ ఇండియా రిలీజ్కి బాక్స్ ఆఫీస్ దద్దరిల్లడం ఖాయం. ఇక ఇంకో పక్క చూస్తే శాండల్వుడ్ సడన్ స్టార్ యష్ అన్య టాక్సిక్ అనమాట. బాహుబలి తర్వాత ప్రభాస్ స్టార్డమ్ ఎలాస్టిక్లా సాగినట్టు ఈ యష్ అన్యాది కూడా కేజీఎఫ్ తర్వాత సాగింటుంది అని అనేసుకొని 300 కోట్ల భారీ బడ్జెట్తో తీశారంట ఈ సినిమా. ఇక మొన్ననే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది, చూసాం కూడా. చెప్పాలంటే బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అన్ని సెక్షన్స్ నుంచి. బోల్డ్ అన్న పేరుతో చెత్తగా తీశారు అని అన్నారు. ఇక ఆ గెటప్లు, ఆ సరంజామా చూస్తే కేజీఎఫ్ బ్యాచ్ అంతా స్నానం చేసుకొని అద్దెకు తెచ్చుకున్న సూట్లు వేసుకొని సెన్స్లెస్గా కుమ్ముకున్నట్టు అనిపిస్తుంది. ఏం మాత్రం ఎగ్జైటింగ్గా లేదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కేజీఎఫ్లో వర్కౌట్ అయ్యాయి కదా అని అదే స్లో మోషన్ హీరో ఎలివేషన్స్, అదే గన్ ఫైటింగ్స్, అదే రొద పుట్టించే బీజిఎం అన్నమాట. ఇలా కంటెంట్ పరంగా, బజ్ పరంగా భిన్న ధృవాలను తలపిస్తున్నాయి ఈ రెండు సినిమాలు. పైగా ఒకటి నార్త్ ఇండియా సినిమా అయితే ఇంకోటి సౌత్ ఇండియా సినిమా కావడంతో ఆ రీజనల్ ఫిట్టింగ్ కూడా బోనస్గా ఉందన్నమాట ఈ రెండిటి మధ్య. ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజు ఎందుకు వస్తున్నాయంటే, టాక్సిక్ వాళ్ళేమో మేము ఎప్పుడో ఈ డేట్ని లాకింగ్ చేసేసుకున్నాం, మేము తగ్గేదేలే అని అంటున్నారు. ఇక దురంధర్ వాళ్ళేమో మాకు ఇంకొకరితో సంబంధం లేదు, ఈ డేట్ అనుకున్నాం వస్తున్నాం అని అంటున్నారు. ఓవరాల్గా ఈ ఇగోలు పక్కనెట్టేసి చూస్తే టాక్సిక్ పక్కకు తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే దురంధర్కి ఉన్న ఊపు చూస్తే పాన్ ఇండియాని, ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ని కుమ్మేయడం గ్యారంటీ. ఇక టాక్సిక్ మహా అయితే సొంత స్టేట్ కర్ణాటకలో తప్ప ఇంకెక్కడ ఊపు చూపించే సీన్ కనబడడం లేదు. ఒకవేళ టాక్ తేడా కొడితే బెంగళూరు, మైసూరు, మంగళూరు లాంటి భారీ నగరాల్లో కూడా డే 2 నుంచే దురంధర్ దున్నేయడం ఖాయం. ఎందుకంటే అది పర్ఫెక్ట్ సీక్వెల్ మూవీ, పైగా రీసెంట్గానే ఆడియన్స్ని ఊపేసిన మూవీ కాబట్టి ఇగో పక్కనెట్టేసి పక్కకు పోవయ్యా యష్ అన్నయ్య అని హితవు పలుకుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.